అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది శ్రీగారు. అతను ఎదురు చూసిన క్షణాలు దగ్గరవుతుండటంతో రాజ్ మనసు ఆనందంలో తేలిపోతుంది. అలంకరించిన బెడ్ని చూసి మురిసిపోతూ కీర్తి కోసం ఎదురు చూస్తున్నాడు. డోర్ తీసిన చప్పుడుకి ముందుకొచ్చాడు రాజ్. కీర్తి, ఇది మీ ఇద్దరి జీవితానికి పునాది. అన్నీ మర్చిపోయి ఆనందంగా ఉండండి అంటూ కీర్తికి జాగ్రత్త చెప్పి నుదుటి మీద ముద్దు పెట్టి తనని లోపలికి పంపించింది కావేరి. కీర్తి లోపలికి రాగానే డోర్ లాక్ చేసి వెనుక నుంచి తనని హత్తుకున్నాడు. బావా, పాలు ఒలికిపోతాయి అంటూ రాజ్ని దూరంగా జరిపి గ్లాస్ అతని చేతికిచ్చింది. ఆ తర్వాత కట్ చేస్తే ఉదయాన్నే నీరసంగా హాల్లో కూర్చునున్నాడు రాజ్. అంజీ లోపలికొస్తూనే రాజ్ని చూసి తనలో తానే నవ్వుకుంటూ దగ్గరికొచ్చాడు. ఏంటి సార్, ఫస్ట్ నైట్ బాగా సక్సెస్ అయినట్టుందే అని అంజీ అనేసరికి రాజ్ అతని వైపు చూస్తూ వెర్రిగా నవ్వేసరికి అయోమయంగా చూశాడు అంజీ. ఏమైంది సార్, హుషారుగా ఉంటారనుకుంటే ఇలా డల్గా కూర్చున్నారు? ఏం చెప్పమంటావు, సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అంటారు కదా. నా కష్టం కూడా పీత లాంటిదే, బయట పడలేను అంటాడు. ఏంటి సార్ విచిత్రంగా మాట్లాడుతున్నారు? మీరు కోరుకున్నట్టుగా కీర్తి మేడం ఇంటికొచ్చారు. రాత్రి ఆ కార్యం కూడా అయిపోయింది. ఇంకేంటి మీ సమస్య అని అంజీ అడుగుతుంటే నీ బొంద జరిగిందిరా అని మనసులోనే అనుకుంటూ పక్కకి చూశాడు. కీర్తి తలకి టవల్ చుట్టుకొని పూజ గదిలో నుంచి బయటకు వస్తూ కనిపించింది. తన వైపే చూస్తున్నాడు రాజ్. గుడ్ మార్నింగ్ మేడం అంటూ అంజీ విష్ చేసేసరికి గుడ్ మార్నింగ్ అంజీ గారు, హారతి తీసుకోండి అంటూ హారతి పళ్ళెం అతని వైపు పెట్టింది. హారతి కళ్ళకు అద్దుకున్నాడు. ఆ తర్వాత ముందుకు వంగి రాజ్ కళ్ళకి హారతి అద్దింది కీర్తి. ఏంటి ఇలానే కూర్చున్నావు? ఆఫీస్కి టైం అవుతుంది కదా, బ్రేక్ఫాస్ట్ చేద్దాం పదా అంటూ పక్కకి వెళ్ళింది కీర్తి. హారతి పళ్ళం పూజ గదిలో పెట్టేసి కిచెన్లోకి వెళ్ళింది. రాజశేఖర్ ఛాయ కూడా రావడంతో రాజ్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. కీర్తి టిఫిన్ తెచ్చి వడ్డిస్తుంటే నీకెందుకమ్మా ఈ పనులు, వర్కర్స్ ఉన్నారుగా, రెస్ట్ తీసుకోవాల్సింది అన్నాడు రాజశేఖర్. పర్లేదు మావయ్య, చెయ్యనివ్వు శేఖర్, తనకి ఇలాంటి పనులన్నీ అలవాటే కదా, పొట్టకూటి కోసం పనిచేసేది. దీని అదృష్టం బాగుండి మన ఇంట్లోకి వచ్చి పడింది, లేదంటే మన కాంపౌండ్ గేటు దాటి రాగలిగేదా అంటూ వెటకారంగా అంది ఛాయ. కీర్తి అదేం పట్టించుకోకుండా రాజ్కి టిఫిన్ వడ్డించి పక్కనే కూర్చుంది. కీర్తి, తన మాటలేం పట్టించుకో, కానీ ఒక 10 days ఇద్దరు సరదాగా గడపండి, ఆఫీస్ వర్క్ నేను చూసుకుంటానులే అంటాడు శేఖర్. లేదు మావయ్య, ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది, మీరొకరే మేనేజ్ చేసుకోవటం కష్టం అవుతుంది మావయ్య. నేను బావ కూడా ఆఫీస్కి వచ్చేస్తున్నాం, ఏరా నీకు ఓకేనా అని ఆయన అడిగేసరికి ఏదో ఆలోచనలో ఉన్న రాజ్ ఉలిక్కి పడుతూ ఓకే డాడీ అని చెప్పాడు. సరే అయితే నేను కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్తున్నాను, మీరిద్దరూ ఆఫీస్కి వెళ్ళిపోండి అంటూ టిఫిన్ తినేసి బయలుదేరారు ఆయన. కాసేపటికి రాజ్ కీర్తి కూడా అంజీతో పాటు ఆఫీస్కి బయలుదేరారు. కీర్తి వెనక ఏవో ఫైల్స్ చెక్ చేసుకుంటూ కూర్చుంది. రాజ్ మాత్రం ఏదో పోగొట్టుకున్నవాడిలా తల పట్టుకొని ఏదో ఆలోచిస్తున్నాడు. ఏమైంది ఈయనకి అనుకుంటూనే కీర్తి ఉండేసరికి రాజ్ని ఏమీ అడగకుండా డ్రైవ్ చేశాడు. ఆఫీస్ రాగానే కీర్తి కారు దిగి లోపలికి వెళ్ళిపోయింది. రాజ్ మాత్రం ఆఫీస్ వచ్చిన విషయం కూడా గమనించుకోకుండా అలానే ఉండేసరికి సార్ అంటూ అరిచాడు అంజీ. రాజ్ ఉలిక్కిపడి అంజీ వైపు చూశాడు. ఏంట్రా అరిచావు? పిలుస్తుంటే పలికే పొజిషన్లో లేరు కదా, అందుకే అరిచాను, ఆఫీస్ వచ్చింది అంటాడు. వర్క్ చేసే మోడ్లేదు కానీ ధనుగాడి హోటల్కి పోని. సార్ ఏం మాట్లాడుతున్నారు? కీర్తి మేడంకి అన్యాయం చేస్తారా? మీరు మారిపోయారనుకున్నాను సార్, ఇదేం పద్ధతిగా లేదు. ఏం మాట్లాడుతున్నావురా, మీరు మళ్ళీ ఆ పాత రాజులా మారిపోతున్నారా అంటాడు అంజీ. ఎహే, హోటల్కి వెళ్ళటం అంటే ఇక అదేనా అంటాడు. మరి తల పగిలిపోతుంది, రెస్ట్ తీసుకుందామని వెళ్ళమన్నా, ఆ రెస్ట్ ఏదో ఇంట్లో తీసుకోవచ్చు కదా. రేయ్, నీతో వాదించి ఓపిక లేదు, కార్ పోనీ. సరే సార్ అంటూ కార్ స్టార్ట్ చేశాడు అంజీ. హోటల్కి చేరుకోగానే కీస్ తీసుకొని గదిలోకి వెళ్ళిపోయాడు. అంజీ కూడా అతని వెంటే వచ్చాడు. రాజ్ నీరసంగా బెడ్ మీద వాలేసరికి అంజీ అక్కడే సోఫాలో సెటిల్ అయ్యాడు. ఏదో తేడా కొడుతుంది, ఏమైంది సార్? అంతా అయిపోయింది అంజీ. ఏమైపోయింది అంటూ అయోమయంగా అడిగాడు అంజీ. రాజ్ సైలెంట్గా ఉండేసరికి కీర్తి మేడం మీ దగ్గరికి వచ్చినందుకు
సంతోషంలో మునిగి తేలుతారనుకుంటే మీరేంటండి ఇలా ఏదో పోగొట్టుకున్న వాళ్ళ తయారయ్యారు? అసలేం జరిగింది? ఏమీ జరగలేదు అంటాడు. హా? అంటే మీ ఫస్ట్ నైట్ కూడా జరగలేదా? హుహు. అదేంటి సార్? అసలేమైంది? అని అంజి కంగారుగా అడిగేసరికి అంజి వైపు చూశాడు రాజ్. మరసలేం జరిగిందో మనం కూడా తెలుసుకుందాం. పాలొలికిపోతాయి బావా అంటూ గ్లాస్ అతని వైపు పెట్టింది. నవ్వుతూ గ్లాస్ అందుకున్నాడు రాజ్. నువ్వు సగం తాగి నాకు సగం ఇవ్వు. ఓకే అంటూ అతను కొంచెం తాగి మిగిలినవి కీర్తితో తాగించాడు. ఇక మొదలు పెడదామా అంటాడు. అలాగే, బెడ్ మీద నువ్వు అటు పడుకో, నేను ఇటు పడుకుంటాను, హాయిగా నిద్రపోదాం అంటుంది. అదేంటి అంటాడు రాజ్. ఏంటి అంటే, ప్రస్తుతానికి పాలు పంచుకున్నాం కదా బావా, అది చాలు. జీవితం పంచుకోవడానికి ఇది సరైన సమయం కాదు అంటున్నా. హా? ఏమంటున్నావే? ఇప్పుడు అంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? ఎందుకు అంటే ఏం చెప్పను, దానికి 2 కారణాలున్నాయి. ఒకటి, మా అన్నయ్య నా లైఫ్ గురించి చాలా భయపడుతున్నాడు. దానివల్ల ప్రేమించిన మాయని కూడా దూరం పెడుతున్నాడు. అందుకే నేను నిర్ణయించుకున్నాను, మా అన్నయ్య మాయ ఒకటయ్యే వరకు మనకి శోభనం జరగదు అంటుంది కీర్తి. ఓసిని, ఇదేం ఫిట్టింగే? ఆగు, రెండోది కూడా చెప్పనివ్వు. ఇంకోటుందా? సరే చెప్పు అంటాడు. లవ్ చేశాను కదా అని నువ్వు చేసిన తప్పులు మర్చిపోతాననుకుంటున్నావా? నాకంటే ముందు ఎంతమంది అమ్మాయిలతో బెడ్ షేర్ చేసుకొని ఉంటావు. ఇప్పుడు నాతో ఉంటే వాళ్ళతో నీ అనుభవాలు గుర్తొస్తాయి కదా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? అవన్నీ వదిలేశాను కదా. వదిలేసావు కరెక్టే, కానీ మన రిలేషన్ పాతబడిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టవన్న గ్యారంటీ ఏంటి అంటుంది కీర్తి. కీర్తి, నువ్వేనా? నా మీద నమ్మకం లేకుండానే ఇంత దూరం వచ్చావా? ఈ ప్రశ్న నాది కాదు బావా, మా అన్నయ్యది. ఈ భయంతోనే అన్నయ్య నన్ను నీ దగ్గరికి పంపించడానికి ఒప్పుకోలేదు. వాడి సంగతి పక్కన పెట్టు, నువ్వు కూడా అదే నమ్ముతున్నావా? అది కాదు బావా. చూడు కీర్తి, అదంతా నా గతం. నేను కావాలని ఆ ఊబిలో చిక్కుకోలేదు. నాకు తెలుసు బావా అంటుంది. సరే, ఒకే ఒక విషయం చెప్పు, నువ్వు నన్ను నమ్ముతున్నావా లేదా? నమ్ముతున్నాను అంటుంది. మరెందుకు ఈ దూరం? దగ్గరవ్వడానికే బావా. కీర్తి, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. కూల్ ప్రణయ్, కూల్. నేను చెప్పేది విను ముందు. సరే చెప్పు. నీ వల్లే నాకంటూ ఒక కుటుంబం ఉందని తెలిసింది. అనాథగా పెరిగిన నాకు కుటుంబ సభ్యుల ప్రేమ విలువ తెలుసుకోగలిగాను. నాకు నువ్వెంతో, వాళ్ళు కూడా అంతే బావా. మీ ఇద్దరిలో ఎవరు బాధపడినా ఆ బాధ నాది కూడా. ఎవరూ ఎలా పోతే నాకేంటి అని నా జీవితం నేను చూసుకోలేను. రాజ్ తన వైపు చూశాడు. అన్నయ్య నన్ను భయంగానే ఇక్కడికి పంపించాడు. ఆ భయంలో అర్థం ఉంది. నాకే నిన్ను నమ్మడానికి సమయం పట్టింది. ఇక నీ మీద అంత ద్వేషం పెంచుకున్న అన్నయ్య నమ్మాలంటే ఇంకెంత సమయం పడుతుందో ఆలోచించు. నీ భార్యగా మారిన తర్వాత నేను పుట్టింట్లో ఉండటం గౌరవం కాదని అన్నయ్యకి ఇష్టం లేకపోయినా వచ్చాను. కానీ మనం భార్యాభర్తలుగా ఒకటయ్యేది అన్నయ్య నిన్ను పూర్తిగా నమ్మిన తర్వాతే. నేను చెప్పేది ఏంటంటే, ఒకటి, మా అన్నయ్య మాయ ఒకటవ్వాలి. రెండోది, అన్నయ్య నిన్ను నమ్మాలి. ఇవి జరిగిన తర్వాతే మన ఫస్ట్ నైట్ జరుగుతుంది అంటుంది కీర్తి. అంతేనా అంటాడు రాజ్. అంతే. బుద్ధిగా చెప్పిన మాట విన్నావనుకో, జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. లేదు అంటే మాత్రం నన్ను సరిగ్గా చూసుకోవట్లేదని మా అన్నయ్యతో చెప్తాను. ఆ తర్వాత చచ్చినా నన్ను ఇక్కడ ఉండనివ్వడు అంటుంది. హా, మళ్ళీ ఈ బెదిరింపు ఒకటి. నిన్ను నీ ఇష్టాన్ని కాదని నేనెప్పుడూ ఏమీ చేయనులే. పడుకో అంటూ విసురుగా బెడ్ మీద దిండు తీసుకొని సోఫాలో పడుకున్నాడు. అక్కడ పడుకున్నావేంటి? పర్లేదు, బెడ్ మీద పడుకో బావా అంటుంది. ఏమీ లేని దానికి ఎక్కడ పడుకుంటే ఏముందిలే. ఏంటా అంతా ఇంత స్మూత్గా జరిగిపోతుంది అనుకున్నాను. నువ్వు నీ అన్న కలిపి పెట్టారుగా పెద్ద ఫిట్టింగు అంటాడు రాజ్. ఎందుకంత కోపం? అన్నయ్యకి నీ మీద నమ్మకం కలిగేలా చేసుకో. అలాగే మాయ అన్నయ్య ఒకటేలా చేసేయి. అప్పుడు ఏం చక్క మనం కాపురం చేసుకోవచ్చు. అలాగే రాణిగారు, ఆర్డర్ వేశారుగా, పాటిస్తాను అంటాడు. బావా. వద్దులే, పడుకో అంటాడు. ఇది జరిగింది. అంజి కళ్ళు పెద్దవి చేసి రాజ్ చెప్పేది వింటున్నాడు. అది జరిగింది. ఎన్నో ఆశలతో గదిలోకి వెళ్తే ఒక్క మాటతో నీరు కార్చేసింది అంటాడు రాజ్. అంజి తనలో తానే నవ్వుకుంటూ,
రాజ్ మొహం చూసేసరికి నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వేశాడు. రాజ్ కోపంగా చూసేసరికి నవ్వాపుకుంటూ, సారీ సార్, నిజంగానే నేను కూడా ఏంటా ఇంత సింపుల్గా అయిపోయింది అనుకున్నా. కానీ సార్, ఈ ట్విస్ట్ అయితే నేను ఊహించలేదు. కీర్తి మేడం సూపర్. ఇక చేసేదేముంది, ఆవిడ చెప్పినట్టు చేయండి. వాళ్ళ అన్నయ్యని మాయని కలిపేయండి, ప్రాబ్లం సాల్వ్ అంటాడు అంజి. ఏంట్రా సాల్వ్ అయ్యేది? అసలు ప్రాబ్లమే ఆ రాఖీగాడు. ప్రేమించిన అమ్మాయిని వద్దంటాడు, పెళ్ళి వద్దంటాడు. అసలు ఎలారా వాడితో వేగేది? వామ్మో, నాకైతే ఇరిటేషన్ వస్తుంది. ఈ కీర్తి నిజంగానే పిచ్చిది. వాళ్ళ పెళ్ళికి మా కాపురానికి ముడిపెట్టింది. సార్, ఒక విషయం చెప్పమంటారా? మేడం ఎప్పుడు ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. అలాంటిది ఇప్పుడు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది కదా సార్. అది వాళ్ళ అన్నయ్య పెళ్ళే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఆవిడ నిర్ణయాన్ని గౌరవించి నిలబెట్టడం మీ బాధ్యత. ఎక్కువ ఆలోచించకండి. ఆవిడ చెప్పకపోయినా వాళ్ళని కలపాలని కదా మీరు ప్రయత్నిస్తున్నారు. దాన్ని కంటిన్యూ చేయండి. హ్మ్, నిజమే అంజీ. ఫస్ట్ నైట్ అప్సెట్ అయ్యేసరికి నా మూడ్ కూడా అప్సెట్ అయిపోయింది. ఇక ఆ పని మీద ఉండాలి అంటాడు రాజ్. ఆ తర్వాత కట్ చేస్తే రాజశేఖర్ ఇచ్చిన ఫైల్ మీద సంతకాలు పెట్టి ఫైల్ని టేబుల్ మీద పెడుతూ పక్కనే ఉన్న రాజ్ ఫోటో చూసింది. దాన్ని చేతిలోకి తీసుకుని ప్రేమగా తడుముతూ గుండెలకి హత్తుకుంది. కీర్తి ఆలోచిస్తూ ఉంటుంది. అన్నయ్య, ఏంటి ఈ టైంలో వచ్చావు? అమ్మ నిన్ను రాజ్ దగ్గరికి పంపించడానికి నిర్ణయించుకుంది. నీకు ఇష్టమే అని నాకు తెలుసు. బట్ ఈ అన్నయ్య ఇష్టంతో నీకు అవసరం ఉందా లేదా అంటాడు రాఖీ. అదేంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు? నేను మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీ ఇష్టానికి విలువ ఇచ్చే కదా ఇక్కడ ఉండిపోయాను. ఇప్పుడు కూడా అమ్మతో వద్దనే చెప్పాను. కానీ అమ్మ ఖచ్చితంగా వెళ్ళి తీరాలని చెప్పింది. అంతే కదా అంటాడు రాఖీ. అంటుంది. నాకు కూడా అమ్మ మాటని ధిక్కరించాలని లేదు కీర్తి. అలా అని నిన్ను వాడి దగ్గరికి పంపించడానికి నా మనసు అంగీకరించటం లేదు. అమ్మాయిలతో తిరిగే రోమియో వాడు. అలాంటి వాడిని నమ్మి నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకుంటుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నాను. అన్నయ్య, అదంతా వాడి గతం. ఇప్పుడు వాడి జీవితంలో నేను తప్ప ఇంకెవరూ లేరు. భవిష్యత్తులో కూడా ఉండరని గ్యారంటీగా చెప్పగలవా అంటాడు రాఖీ. అన్నయ్య, కీర్తి వాడి మీద నీకున్న ప్రేమ నిజాన్ని ఒప్పుకోనివ్వటం లేదు. ఒక్కసారి ఆలోచించి చూడు. వేటకు అలవాటు పడ్డ సింహాన్ని జనారణ్యంలోకి తీసుకువస్తే అది దాని స్వభావాన్ని మార్చుకోదు. వీడు కూడా అంతే. నీ మీద మోహం తీరితే మళ్ళీ అదే దారిలో వేటాడుతాడు. అలా జరగదన్నయ్యా. జరుగుతుందని నేను చెప్తున్నాను కదా. ప్రేమ అనే ముసుగులో నిజాన్ని కప్పేయాలని చూడకు కీర్తి. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్ అంటాడు రాఖీ. కీర్తి మౌనంగా ఉండిపోయింది. చూసావా, నీకు కూడా అదే నిజం అనిపిస్తుంది కదా అంటాడు. కాదన్నయ్య, నేనేం చెప్పినా రాజ్ని నువ్వు నమ్మలేవని అర్థమైంది. వాడిని నువ్వు నమ్మాలంటే ఏం చేయాలో చెప్పు. నీకు నమ్మకం కలుగుతుంది అంటే వాడితో ఏమైనా చేయిస్తాను అంటుంది. చేయాల్సింది వాడు కాదు, నువ్వు అంటాడు. నేనా? అర్థం కాలేదన్నయ్య. అమ్మ మాటను కాదని నిన్న ఇంటికి వెళ్లకుండా ఆపలేను. అందుకే పంపించడానికి ఒప్పుకున్నాను. కానీ నువ్వు నేను చెప్పినట్టు చేస్తే రాజు ఏంటో ఎలాంటివాడో నీకే అర్థమవుతుంది. ఆ తర్వాత నీకు నువ్వుగా వాడి నుంచి దూరంగా వచ్చేస్తావు. సరే అన్నయ్య, వాడి మీద నీకు నమ్మకం కలిగించటానికి నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఏం చేయాలో చెప్పన్నయ్య. నువ్వు వాడితో కాపురం చేయకూడదు, దూరంగా ఉండాలి అంటాడు. అన్నయ్య, ఈ విషయం మాట్లాడటానికి ఇబ్బందిగానే ఉంది కీర్తి. బట్ వాడి గురించి నీకు తెలియాలి. అందుకే అన్నగా కాదు, అమ్మలా చెప్తున్నాననుకో. కొన్ని రోజులు వాడికి దూరంగా ఉండి చూడు. ఇంట్లో దొరకని సుఖాన్ని బయట వెతుక్కునే రకం వాడు. ఖచ్చితంగా వాడు అసలు స్వరూపాన్ని బయట పెడతాడు. కీర్తి ఆలోచిస్తూ ఉండిపోయింది. ఏంటి, భయమేస్తుందా? చూసావా, అలాగే జరుగుతుందని నీకు కూడా తెలుసు. అందుకే ఒప్పుకోలేకపోతున్నావు అంటాడు రాఖీ. అలా జరగదని నాకు నమ్మకం ఉందన్నయ్య. అదే నమ్మకం నీకు కూడా కలగాలి. నువ్వే సంతోషంగా నా చేతిని బావ చేతిలో పెట్టే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. చూద్దాం, నీ నమ్మకం గెలుస్తుందో నా నమ్మకం గెలుస్తుందో అంటాడు. ఒక్క నిమిషం అన్నయ్య, నువ్వు నా మాటల్ని నమ్మే పొజిషన్లో లేవు. మరి ఈ విషయంలో నేను నిజాయితీగా ఉంటానని నమ్మగలవా అంటుంది కీర్తి. నేను నమ్మనిది ఆ రాజ్ని మాత్రమే. నువ్వు మాటిస్తే దానికి కట్టుబడి ఉంటావని నాకు తెలుసు. నీ మీద నమ్మకంతోనే
నేను నా ఇంటికి పంపించడానికి ఒప్పుకున్నాను అంటాడు రాకీ. రాకేష్ తనకి పెట్టిన కండిషన్ గుర్తు చేసుకుంటూ బాధగా రాజ్ ఫోటోని తడుముతుంది. సారీ బావా, నేను చాలా డిసప్పాయింట్ చేశాను కదా. అన్నయ్యకి నీకు మధ్య ఉన్న మనస్పర్ధలు చెరపటానికి ఇదొక అవకాశంగా మార్చుకున్నాను. నువ్వు నన్ను తప్ప ఇంకెవ్వరిని నీ జీవితంలోకి రానియవని అన్నయ్యకి అర్థమైన రోజు మన రెండు కుటుంబాల మధ్య ఉన్న పోరాపచ్చులు తొలగిపోతాయి. నా నమ్మకాన్ని నిలబెడతావు కదూ. ప్రేమగా రాజ్ ఫోటోకి ముద్దు పెడుతూ గుండెలకి హత్తుకుంది. అప్పుడే రాజశేఖర్ క్యాబిన్లోకి రావటంతో ఫోటో పక్కన పెడుతూ లేచి కూర్చుంది. కీర్తి, సంతకాలు పెట్టేశావా? పెట్టేశాను మావయ్య. గుడ్. ఈ రాజు ఎక్కడికి పోయాడో? వాడు కూడా సంతకం చేస్తే ఫైల్ సబ్మిట్ చేయొచ్చు. అదేంటి, తన ఆఫీస్కి వచ్చాడు కదా మావయ్య? ఎక్కడమ్మా, నీతో పాటు ఆఫీస్ వరకు వచ్చాడు. లోపలికి రాకుండా అట్నుంచటే వెళ్ళిపోయాడంట, వాచ్మెన్ చెప్పాడు. అవునా? సరే మావయ్య, నేను ఫోన్ చేసి ఆఫీస్కి రమ్మని చెప్తాను. తను కూడా సైన్ చేసిన తర్వాత ఫైల్ మీ దగ్గరికి పంపిస్తాను. సరే కీర్తి, ఈవినింగ్ 5 లోపు పంపించాలి. త్వరగా రమ్మని చెప్పు వాటిని. సరే మామయ్య. రాజశేఖర్ బయటికి వెళ్ళిన తర్వాత ఫోన్ తీసి రాజ్ నెంబర్కి కాల్ చేసింది. ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఎక్కడున్నావు అంటుంది. మనసు బాగోక అలా హోటల్కి వచ్చాను అంటాడు. ఇప్పుడేమైందని అంత డల్గా అయిపోయావు? ఏమీ కాలేదనే కదా నా బాధ. సరేలే, ఒక ఫైల్ మీద నీ సంతకం కావాలి. వెంటనే బయలుదేరి ఆఫీస్కి రా అంటుంది కీర్తి. ఇప్పుడా? నాకు మూడ్ లేదు కీర్తి. అరే, ఇంపార్టెంట్ ఫైల్ అని మామయ్య గారు చెప్పారు. అంత రెక్లెస్గా ఉంటే ఎలా? నువ్వెన్ని చెప్పినా సరే నాకు ఇప్పుడు మూడ్ లేదు. సరే అయితే, వస్తే ముద్దిద్దామనుకున్నాను. రాను అంటున్నావు కదా, వదిలే అంటుంది కీర్తి. ఆట పట్టించుకే, ఏమి కుదరవని చెప్పావు కదా. ఇంకా ఎందుకు ఇవన్నీ నన్ను ఏడిపించడానికి? కాకపోతే అరే, నేను శోభనం వద్దన్నాను కానీ ముద్దు ముచ్చట వద్దు అనలేదు కదా అంటుంది కీర్తి. అంటే నిజంగానే అంటున్నావా అంటాడు రాజ్. నీకిచ్చే ముద్దు మీద ఒట్టు. రా బావా, వస్తావు కదా. ఆహా, ఇంత ముద్దుగా పిలిస్తే రాకుండా ఉంటానా? పావు గంటలో నీ ముందుంటా అంటూ ఫోన్ కట్ చేశాడు. కీర్తి తనలో తానే నవ్వుకుంటుంది. కాసేపటికి రాజ్ అక్కడికి వచ్చాడు. నవ్వుతూ కీర్తి దగ్గరికి వచ్చి టేబుల్ మీద కూర్చుంటూ ముద్దిస్తా అన్నావుగా, ఇచ్చేయి అని అడిగాడు. ముందు ఈ ఫైల్ మీద సంతకం పెట్టు. ముందు ముద్దు, తర్వాతే సంతకం. అల్లరి చేయకు బావా, ఫైల్ త్వరగా పంపించమని మామయ్య గారు చెప్పారు. సంతకం పెట్టు అంటూ ఫైల్ చేతికిచ్చేసరికి మూతి ముడుచుకొని సంతకం పెట్టాడు. కీర్తి నవ్వుతూ ఆ ఫైల్ తీసుకొని చెక్ చేసి ముడుచుకున్న రాజు పెదవుల మీద ముద్దు పెట్టింది. రాజ్ తన వైపు చూశాడు. ఇప్పటికింతే అంటూ ప్యూర్ని పిలిచి ఫైల్ రాజశేఖర్ దగ్గరికి పంపించింది. పెద్ద దొంగవే నువ్వు, ఇంటికి వెళ్ళా చెప్తాను నీ పని. సరే, అలాగే చెప్తావు కానీ ప్రస్తుతం వర్క్ ఉంది, డిస్టర్బ్ చేయకు అంటూ తన పనిలో పడిపోయింది. రాజ్ నవ్వుకుంటూ అక్కడే సోఫాలో సెటిల్ అయ్యి మొబైల్లో గేమ్ ఆడుకుంటూ కూర్చున్నాడు. కీర్తి క్యాబిన్లోకి వచ్చాడు రాకేష్. కీర్తి వర్క్ చేసుకుంటుంటే రాజ్ ఆ పక్కనే కూర్చుని మొబైల్లో గేమ్ ఆడుతున్నాడు. రాకేష్ రావటం చూసి నవ్వుతూ హాయ్ బావా అని పలకరించాడు. రాకేష్ మాత్రం కోపంగా చూస్తూనే కీర్తి దగ్గరికి వచ్చాడు. నువ్వు ఇక్కడ కష్టపడుతుంటే వాడక్కడ గేమ్స్ ఆడుకుంటున్నాడా? అన్నయ్య, అది ఇప్పుడే వచ్చాడు. నువ్వు వాటిని వెనకేసుకురాకు. పని చేయటానికి కూడా బద్ధకం వాడికి. తాతయ్య ఆస్తులు కూడబెట్టాడు కాబట్టి సరిపోయింది. లేదంటే ఇలానే నీ కష్టం మీద బ్రతికేవాడు. పెళ్ళాం సంపాదన మీద బ్రతకటం తప్పేమీ కాదులే బావా. భార్యాభర్తలు సరిసగం అంటారు కదా. మరి సంపాదన పంచుకుంటే తప్పేముంది? అయినా మన తాత ముత్తాతలు కష్టపడి, మనము కష్టపడి, మన పిల్లలు కష్టపడుతూ ఆస్తులు కూడబెట్టుకుంటుంటే ఇక అనుభవించేదెవడు చెప్పు? తరానికి నాలంటోడొక్కడైనా ఉండాలి కదా అంటాడు రాజ్. నీతో మాట్లాడడం బుద్ధి తక్కువ పని. కీర్తి, సాయంత్రం అమ్మ ఇంటికి వస్తానంది. ఏదో మాట్లాడాలంట. త్వరగా వెళ్ళండి. అమ్మ వచ్చేసరికి నువ్వు ఇంట్లో లేవంటే వీళ్ళమ్మ నోటుకొచ్చింది వాగుతుంది. సరే అన్నయ్య. తమరెక్కడికి వెళ్తున్నట్టో అని మొబైల్ చూస్తూనే అడిగాడు రాజ్. అది నీకు అనవసరం. అర్థమైందిలే. ఇలా ఆఫీస్ ఎగ్గొట్టి తిరిగే బదులు శుభ్రంగా పెళ్లి చేసుకుంటే నీ దగ్గరే ఉంటుంది కదా అంటాడు రాజ్. షటప్. నీలా వర్క్ వదిలేసి తిరగట్లేదు. నా పని పూర్తి చేసి వెళ్తున్నా అంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. కీర్తి రాజ్ వైపు చూసింది. ఎందుకురా అన్నయ్యని రెచ్చగొడతావు? నాతో ఎలాగూ మాట్లాడు, కనీసం పోట్లాటైనా ఉండాలి కదా అంటాడు రాజ్. కీర్తి నిట్టూరుస్తూ
చైర్లో కూర్చుంది. ఏంటో మీరిద్దరు ఎదురు పడుతుంటే నా గుండె ఆగాగి కొట్టుకుంటుంది తెలుసా? సరేలే, నీ వర్క్ త్వరగా కంప్లీట్ చేసుకో, ఇంటికెళ్దాం, ఒక అరగంటలో అయిపోతుంది అంటూ సిస్టమ్ వైపు తిరిగింది తను. కాసేపటికి ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. ఇంటి ముందు కారాగిన సమయానికి కావేరి కూడా రావటంతో నవ్వుతూ తనని హత్తుకుంది కీర్తి. ఎలా ఉన్నావు తల్లి? ఒక్కరోజుకే ఏమైపోతానమ్మా, నాకు యుగంలా ఉంది అంటుంది. ఏంటత్తా, ఇక్కడే మాట్లాడేసి వెళ్ళిపోతావా ఏంటి? లోపలికి రండి. ఇద్దరు నవ్వుతూ రాజ్ వెంటే లోపలికొచ్చారు. ఫోన్ మాట్లాడుతున్న ఛాయ వాళ్ళని గమనించి ఫోన్లో మాట్లాడుతూనే అటువైపు వచ్చింది. ఏంటోనే, కొంతమంది కూతుర్ని అడ్డు పెట్టుకుని ఏదో ఒక వంకతో అస్తమాను వాళ్ళ అత్తింట్లోనే పడేడుస్తారు. సిగ్గనేది ఉండదో ఏమో అంటుంది ఛాయ. ఇండైరెక్ట్గా మాట్లాడుతూ పక్కకి వెళ్తుంటే కీర్తి ఆవిడ నాపి ఫోన్ తీసుకుని చెవి దగ్గర పెట్టుకుంది. మా అత్త చెప్పింది నిజమే ఆంటీ గారు. ఈ విషయం ఆవిడకి బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఈవిడ కూడా అస్తమాను పుట్టింట్లోనే పడి ఏడుస్తారు కదా. వాళ్ళ వదినగారు కూడా ఈవిడ్ని అలాగే సిగ్గులేని దానిలా చూసుంటారు కదా పాపం అంటుంది కీర్తి. ఏయ్ నిన్ను అని ఛాయ కీర్తి మీదకి రాబోతుంటే ఆగమని చెయ్యి అడ్డుపెట్టి, సారీ ఆంటీ గారు, ఇంటికి బంధువులు వచ్చారు, మర్యాదలు చేయాలి కదా, అత్తయ్య గారు మీతో తర్వాత మాట్లాడతారు అంటూ ఫోన్ కట్ చేసి ఛాయ చేతిలో పెట్టింది. నా ముందు తైతక్కలాడటానికి చూశారనుకో, నడుం విరిగి మంచాన పడతారు, జాగ్రత్త అంటుంది కీర్తి. కీర్తి, హా కీర్తినే మాట్లాడుతున్నా. మీరేమన్నా సైలెంట్గా ఉండటానికి నేనేం మా అమ్మలా మంచిదాన్ని కాదు, మీకంటే డబుల్ తిక్కుంది నాకు అంటుంది. ఛాయ అసహనంగా చూస్తూ పక్కకి వెళ్ళబోతుంటే ఆగండి అని కీర్తి అరిచేసరికి తన వైపు చూసింది. ఇక్కడ మా అమ్మ మీతో మాట్లాడదామని వస్తే మీరెక్కడికి పోతున్నారు, వచ్చి కూర్చోండి అని కాస్త కట్టుగానే చెప్పింది. దాంతో ఛాయ కాస్త జంకుతూ అక్కడే సోఫాలో కూర్చుంది. అమ్మా, నువ్వు కూడా కూర్చో, మామయ్య గారు వస్తూ ఉంటారు, ఈలోపు టీ తీసుకొస్తాను అంటూ పక్కకి తిరిగిన తనకి రాజశేఖర్ కనిపించాడు. ఎప్పుడొచ్చాడో ఏమో, డోర్ దగ్గరే నిలబడి చూస్తున్నాడు. కీర్తి నవ్వుతూ ఆయన దగ్గరికి వచ్చి చేతిలో బ్యాగ్ తీసుకుంది. అమ్మ ఏదో మాట్లాడాలని వచ్చింది మావయ్య అంటూ బ్యాగ్ పక్కన పెట్టి వాటర్ బాటిల్ తెచ్చిచ్చింది. వాటర్ తాగి ఛాయ పక్కకొచ్చి కూర్చున్నాడు. ఏంటమ్మా? అదే అన్నయ్య, కీర్తికి 16 రోజుల పండుగ జరిపించాలి కదా, దాని గురించి మాట్లాడదామని వచ్చాను. నిజమే, పెళ్ళేలాగో మనకి తెలియకుండానే జరిగిపోయింది, ఇదైనా సాంప్రదాయబద్ధంగా జరిపిద్దాం ఛాయా అంటూ తన వైపు చూస్తూ ఏదో చెప్పబోతుంటే, ఆ నాన్సెన్స్ అంతా నాకు తెలీదు, మీరే చూసుకోండి అంటూ లేచి వెళ్ళబోతూ కీర్తి టీ పట్టుకురావటం చూసి ఆగిపోయింది. ఇంతకుముందే కసురుకుంది, మళ్ళీ ఏమంటుందో అన్న భయంతో సైలెంట్గా కూర్చుంది. రాజ్కి విషయం అర్థమై నవ్వుకుంటాడు. కీర్తి అందరికీ టీ అందించి పక్కనే నిలబడింది. కావేరి, తనకు అవన్నీ తెలీదు, ఆ ఏర్పాట్లేవో నువ్వే చూడు, ఆ ఫంక్షన్ ఏదో ఇక్కడే చేద్దాం. రాజ్, అత్త చెప్పినవన్నీ ఏర్పాటు చేయి. ఓకే డాడ్, నేను చూసుకుంటాను. సరే అన్నయ్య, నేను రేపు ఉదయాన్నే వస్తానైతే. మళ్ళీ వెళ్ళి రావటం ఎందుకమ్మా, ఇక్కడే ఉండు. వద్దన్నయ్య, రాఖీ ఒక్కడే ఉంటాడు కదా, నేను ఉదయాన్నే వస్తాను, బంధువులందరికీ కబురు పంపండి. అలాగే, అది నేను చూసుకుంటాను అంటాడు శేఖర్. కావేరి ఇద్దరికీ నమస్కరించింది. ఛాయ మొహం తిప్పుకోవటంతో కావేరి బాధగానే అక్కడి నుంచి బయలుదేరింది. కీర్తి, రాజ్ ఆవిడ వెనకే బయటికెళ్లారు. అత్త, ఏమీ అనుకోకు, అమ్మ గురించి తెలిసిందే కదా. పర్లేదులే, నాకు ఇవన్నీ అలవాటే. కీర్తి, ఎంతైనా తను నీ అత్తగారు, అలా పోట్లాడటం బాగోదమ్మా, కాస్త నెమ్మదిగా చెప్పు. నెమ్మదిగా చెప్తే వినేదే అయితే నేను అరవాల్సిన అవసరమే ఉండదు కదమ్మా. పెద్దల మందలింపు లేకపోతే పిల్లలు గాడి తప్పుతారంటారు. మా అత్త విషయంలో అదే జరిగింది, అందుకే ఇప్పుడు నేను గద్దించాల్సి వస్తుంది. అది కాదమ్మా అత్త, ఆ మాత్రం లేకపోతే మా అమ్మ మాట వినదు. ఆవిడకి కీర్తినే కరెక్ట్, మీరేం కంగారు పడకండి, అంతా తను చూసుకుంటుందిలే. సరే వెళ్ళొస్తాను అంటూ కారులో బయలుదేరింది కావేరి. కీర్తి నవ్వుతూ రాజు వైపు తిరిగింది. సారీ బావా, అత్తకున్న తిక్క అణచాలంటే తన దారిలోనే వెళ్ళాలి, అందుకే కాస్త కటువుగా మాట్లాడాను. ఇట్స్ ఓకే, బంధం విలువ, బంధుత్వం విలువ మామ్ తెలుసుకుంటే చాలు, అది నీ ద్వారా నెరవేరుతుందంటే ఇంకేం కావాలి చెప్పు. కీర్తి నవ్వుతూ రాజు గుండెల మీద వాలింది. ఛాయ కోపంగా గదిలోకి వెళ్ళేసరికి రాజశేఖర్ కూడా గదిలోకి వచ్చి సూట్ తీస్తున్నాడు. ఛాయ తన కోపం ఆయనకి అర్థమయ్యేలా
వస్తువులు చిందరవందరగా పడేస్తుంది. ఆయన అదేం పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటున్నాడు. మీకు కూడా లోకువైపోయానా? ఎందుకలా ఉన్నావని ఒక్క మాటైనా అడగరే? నేను అడగకపోయినా నువ్వు చెప్పాలనుకున్నది చెప్తావు కదా, చెప్పు అంటాడు. ఏంటి చెప్పేది? కుంపటిని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టారు. అది చూసారా ఎలా ఎగిరి పడుతుందో? నడమంత్రపు సిరి దాని కళ్ళు నెత్తికెక్కేలా చేశాయి. నన్నే ఎదిరించి మాట్లాడుతుంది అంటుంది. నువ్వు మర్చిపోయినట్టున్నావు ఛాయా. తను అనాథగా ఉన్నప్పుడు కూడా నీ మాటకి మాట సమాధానం చెప్పింది. తన తప్పు లేకుండా మాట పడే రకం కాదు కీర్తి. తనతో మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అంటాడు శేఖర్. దానికి బుద్ధి చెప్తారనుకుంటే నాకు సర్ది చెప్తారేంటి అంటుంది. బుద్ధి చెప్పాలనుకుంటే ముందు నీకే చెప్పేవాడిని కదా అంటూ తన వైపు తిరిగాడు శేఖర్. శేఖర్ అంటూ కోపంగా అరిచేసరికి అదే నాకంత సీన్ లేదని చెప్తున్నా. అయినా మీ అత్తాకోడళ్ళ మధ్య నేను మాట్లాడడం బాగోదు ఛాయా. నువ్వు తనకి సర్ది చెప్తావో లేకపోతే తనే నీకు బుద్ధి చెప్తుందో అదంతా నాకు సంబంధం లేని విషయం. మీరే తెలుసుకోండి అంటూ టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. మీకు చెప్పాను చూడు, నాకు బుద్ధి లేదు అంటూ అసహనంగా అక్కడే కూలబడింది. ఆ తర్వాత కట్ చేస్తే, పెదనాన్న రేపు కీర్తికి నల్లపూసలు మారుస్తారంట. అమ్మ మీకు చెప్పమంది. హో, మంచిది రాకి. అంటే వాళ్ళు చేసినవన్నీ మర్చిపోయి నీ చెల్లెల్ని కాపురానికి పంపించేశావన్నమాట. పోనీలే, మీ అమ్మలానే మాటలు పడుతూ జీవితాంతం బ్రతికేస్తుంది. నేనెంత చెప్పినా అమ్మ వినలేదు పెదనాన్న. కానీ మీరు చెప్పినట్టే కీర్తి ఆ రాజుని దూరంగా ఉంచేలా చేశాను. కొద్ది రోజులు వాడితో ఉంటే వాడంటే ఏంటో పూర్తిగా తెలుసుకుంటుంది కదా. గుడ్. నువ్వైనా నేనైనా ఆలోచించేది కీర్తి క్షేమం గురించే కదా. అది సరే, మీ నాన్న గురించి ఏమైనా తెలిసిందా? లేదు పెదనాన్న, ప్రయత్నిస్తున్నాను. సరే, రేపు వెళ్ళడం మర్చిపోకండి అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు రాకేష్. సారీ పెదనాన్న, నాన్నున్న పరిస్థితి తెలిస్తే మీరు తట్టుకోలేరు. అందుకే నాన్న పూర్తిగా కోలుకున్నాకే అందరికీ విషయం చెప్తాను అనుకుంటూ కారులో బయలుదేరాడు రాకీ. వీడు నా దగ్గర కూడా దాస్తున్నాడంటే ఏమై ఉంటుంది? నిజంగానే రణ్వీర్ గురించి వీడికి ఏమీ తెలీదా? లేదంటే నన్ను అనుమానిస్తున్నాడా? ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రేపు ఆ ఫంక్షన్లో ఏదో ఒక చిచ్చు పెట్టి తీరాలి. లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు అనుకుంటాడు డిసౌజా. ఆ తర్వాత కట్ చేస్తే, కీర్తి స్నానం చేసి వచ్చేసరికి రాజ్ ఫోన్ మాట్లాడుతూ బాల్కనీలో నిలబడ్డాడు. చీర సరిచేసుకొని తల దువ్వుకొని జడ వేసుకుంది. రాజ్ తనని గమనించి ఫోన్ కట్ చేసి దగ్గరికొచ్చి వెనక నుంచి హత్తుకున్నాడు. ఇంత పెద్ద జడ విసుకురాదా రోజు జడ వేసుకోవాలంటే అంటాడు రాజ్. ఎందుకు రాదు? చిన్నప్పుడైతే ఆయమ్మ నాకు జడ వేయలేక కత్తిరించేసేదంట. అయినా త్వరగా ఎదిగిపోయేది. నాకు నేను జడ వేసుకోవటం వచ్చే వరకు ఆయమ్మ రోజూ తిట్టుకుంటూనే వేసేది. నీదంతా మీ అమ్మ పోలికే, ఒక్క విషయంలో తప్ప అంటాడు. ఏ విషయంలో? ఎవరైనా ఏదైనా అంటే గొడవెందుకులే అని అత్తలా సైలెంట్గా ఉండే రకం కాదు నువ్వు. ఎవరికి పెట్టాల్సిన గడ్డి వాళ్ళకి పెట్టేస్తావు. ఏంటి, మీ అమ్మని అన్నానని దెప్పి పొడుస్తున్నావా అంటుంది. కాదు బంగారం, అప్రిషియేట్ చేస్తున్నా. ఆడపిల్లలు అలానే ఉండాలి. అత్త భర్త తిడుతుంటే సైలెంట్గా ఉండే రోజులు కావివి. మీ గుర్తింపు కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. ఈ విషయంలో నేను అస్సలు నిన్నాపను అంటాడు. ఓహో, అంటే మీ అమ్మలా నన్ను మారిపోమ్మంటావా? అదేంటి అంటాడు రాజ్. మరి భార్యాభర్తల బంధం అంటే ఒకరి తప్పులు మరొకరు సరిదిద్దాలి. అంతేకాని నేను తప్పు చేసినా ఒప్పే అని సమర్థించకూడదు. మామయ్య గారు అప్పుడు ఆ తప్పు చేయబట్టే ఇప్పుడు అత్తయ్య తను చేసేదే రైట్ అనుకుంటుంది. ఆయన అప్పుడే ఇది తప్పు ఇది ఒప్పు అని ఆవిడని మందలించుంటే ఇప్పుడు ఇలా జరిగేది కాదు కదా అంటుంది కీర్తి. అదంతా నాకు తెలియదు, కానీ నాకు ఊహ తెలిసిన తర్వాత డాడ్ ఎప్పుడూ మామ్ మీద కోపడలేదు. ఒకవేళ కోపడినా మామ్ సాగనిచ్చేది కాదు. వెంటనే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయేది. మళ్ళీ డాడ్ వెళ్ళి బ్రతిమాలితే గాని వచ్చేది కాదు. అందుకే ఆవిడ అంత మొండిగా తయారైంది. ఆవిడ మారాలంటే కాస్త స్ట్రాంగ్ ట్రీట్మెంటే పడాలి అంటుంది కీర్తి. ట్రీట్మెంటా? ఏంటే, మా మామ్ని హాస్పిటల్ పాలు చేస్తావా ఏంటి? అది కాదు బావా, హాస్పిటల్ ట్రీట్మెంట్ కాదు, నా ట్రీట్మెంట్. ఆవిడకి మనుషుల విలువ బంధాల విలువ తెలియాలి. దానికి నేను కొంచెం కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. మావయ్య ఏమనుకుంటారు అన్న చిన్న సందేహం అంతే. ఏదో ఒకటి చేసుకో, నేనైతే ఫుల్ కోఆపరేట్ చేస్తా. ఆయన బెడ్రూమ్లోకి వచ్చాక కూడా ఈ పంచాయతీలేంటి?
ఇది మన ప్రైవేట్ స్పేస్. అన్నీ గది బయటే వదిలేయాలి. అర్థమైందా? ఇప్పుడేం కావాలి నీకు? అంటుంది కీర్తి. ఆఫ్టర్‌నూన్ ముద్దిస్తానని ఆశ పెట్టి చీట్ చేశావు. నేను మర్చిపోయాననుకున్నావా? హ్మ్. నువ్వెందుకు మర్చిపోతావులే. కానీ ముద్దు వరకు మాత్రమే. గుర్తుపెట్టుకో అంటుంది. నేనైతే ముద్దు వరకే వెళ్తా. ఆ తర్వాత ఏం జరిగేదానికి నేను మాత్రం బాధ్యుడిని కాను. అదిగో ఇలా అయితే వద్దు. సైలెంట్‌గా పడుకుందాం. ఏం చెయ్యనులే అంటూ తనని దగ్గరికి తీసుకొని పెదవులందుకున్నాడు. ఆ తర్వాత కట్ చేస్తే ఉదయాన్నే కావేరి రావటంతో రాజ్ ఆవిడ చెప్పినవన్నీ ఏర్పాటు చేసే పనిలో పడ్డాడు. ఆ రోజు రాజశేఖర్ కూడా కావేరికి హెల్ప్ చేస్తూ ఇంట్లోనే ఉన్నాడు. ఛాయ మాత్రం గది నుంచి బయటికి రాలేదు. ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అనగా ఛాయ రెడీ అయ్యి గది నుంచి బయటకు వచ్చింది. పోనీలే వచ్చింది అని సంతోషపడే లోపే నేను లేడీస్ క్లబ్కి వెళ్తున్నానని చెప్పి బయలుదేరింది. ఛాయ, ఈ టైంలో క్లబ్ ఏంటి? ఇంట్లో జరుగుతున్న శుభకార్యం, నువ్వు లేకపోతే బాగోదు అంటాడు. చూడు శేఖర్, దాని ముచ్చట్లన్నీ తీర్చడానికి అది నేను ఇష్టపడి తెచ్చుకున్న కోడలు కాదు, నీ మేనకోడలు. నీ మేనకోడల మీద ప్రేమ పొంగిపోతుంటే అదేదో నువ్వే దగ్గరుండి చేసుకో. నేను మాత్రం ఉండను. బంధువులంతా వస్తున్నా ఛాయా, నువ్వు ఇంట్లో లేవంటే ఏమనుకుంటారు చెప్పు? ఏమైనా అనుకో నువ్వు, ఐ డోంట్ కేర్. మావయ్య, అత్తయ్యతో నేను మాట్లాడతాను, మీరెళ్ళండి. అది కాదమ్మా అంటాడు శేఖర్. నేను చూసుకుంటాను మావయ్య, మీరెళ్ళండి అని కీర్తి చెప్పేసరికి పక్కకెళ్ళిపోయారు ఆయన. కీర్తి ఆవిడ వైపు తిరిగింది. ఏంటే నువ్వు ఒప్పించేది? నాకు నచ్చనిది ఏదైనా సరే నా దరిదాపుల్లోకి రానివ్వను అంటుంది ఛాయ. ఓహో, అయితే మరి మావయ్యను ఎందుకు వదిలేయలేదు అంటుంది కీర్తి. వాట్ నాన్ సెన్స్, నేనెందుకు ఆయన వదిలేస్తాను? అంటే ఆయనది నాది మా అమ్మది ఒకే రక్తం కదా. నేను మా అమ్మ నచ్చినప్పుడు మావయ్య మాత్రం ఎందుకు నచ్చుతారు? ఏయ్, ఎలా అయినా నన్ను కన్విన్స్ చేయాలని చూస్తున్నావేమో. అది మాత్రం జరగదు. నేను వెళ్ళే తీరుతాను అంటుంది. హమ్మయ్య, ఎక్కడ ఉంటాను అంటారు అని భయపడ్డాను. మీరున్న పెద్దకి ఇక్కడ ఇంపార్టెన్స్ లేదులేండి. పైగా ఏదో ఒకటి అంటూ నన్ను మా అమ్మని బాధ పెట్టాలని చూస్తారు. ఒక రకంగా మీరు బయటికి వెళ్ళడమే మాకు మంచిది. హ్యాపీగా జాలీగా ఫంక్షన్ జరుపుకుంటాం. కాకపోతే బంధువులంతా మీ గురించి ఆరా తీస్తారు. పర్లేదులే, ఏదో ఒకటి సర్ది చెప్పుకుంటాం. ఆ, అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. ఫంక్షన్కి ఊరు నుంచి ప్రశాంతి గారు కూడా వస్తున్నారంట అని కీర్తి చెప్పేసరికి ఛాయ ముఖ కవలికలు మారిపోయాయి. ఏంటి అంటుంది. నిజమత్తా, మావయ్య గారు అసలు ఆవిడని పెళ్లి చేసుకోవాలంట కదా. మధ్యలో మీరొచ్చి వాళ్ళ పెళ్ళికి బ్రేక్ వేశారంట కదా అంటుంది కీర్తి. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? ఎలా అంటే ఏం చెప్పను, మీ కొడుకు నన్ను ఆ ఊరికి తీసుకెళ్ళినప్పుడు తెలుసుకున్నానులేండి. మీలాంటి గయ్యాలు అతని జీవితాంతం భరించడం కష్టం కదా. అందుకే ఈ ఫంక్షన్లో ఆవిడికి మామయ్య గారికి కనెక్షన్ కుదిరిందనుకోండి, నాకు ఒక మంచి స్వీట్ అత్త దొరుకుతుంది. ఆ విధంగా కూడా నాకు ప్లస్సే కదా, ఏమంటారు అంటూ ఛాయ వైపు చూసింది. అప్పటికే తనలో కంగారు మొదలైంది. సరేలేండి, ఎవరెన్ని చెప్పినా మీరు మాత్రం మీ నిర్ణయం మార్చుకోకండి. వెళ్ళండి వెళ్ళండి అని నవ్వుకుంటూ పక్కకి వెళ్ళిపోయింది కీర్తి. ఛాయలో భయం మొదలైంది. అమ్మో, ఇన్నేళ్ల తర్వాత అది ఆయన కంటపడితే ఇంకేమైనా ఉందా? మా మధ్య అసలే సఖ్యత లేదు. ప్రశాంతిని పెళ్లి చేసుకునుంటే నా జీవితం బాగుండేది అని శేఖర్ కూడా చాలాసార్లు అన్నాడు. ఇది అన్నట్టు నిజంగానే ఇద్దరు ఒకటైపోతే నా పరిస్థితి ఏంటి? లేదు, నేనెక్కడికి వెళ్ళకూడదు. ఇక్కడే ఉండి శేఖర్ కన్ను దాని మీద పడకుండా చూడాలి అని మనసులోనే అనుకుంటూ వెనక్కొచ్చి సోఫాలో కూలబడింది. రాజశేఖర్ ఆశ్చర్యంగా చూస్తూ తన దగ్గరికి వచ్చాడు. ఏంటి ఛాయ, వెళ్ళటం లేదా? ఏం, నేను వెళ్ళకపోతే మీకు దానికి అడ్డుపడతానని భయపడుతున్నారా అంటుంది ఛాయ. ఆ, ఏం మాట్లాడుతున్నావు? నువ్వేగా క్లబ్కి వెళ్ళి తీరాలి అన్నావు. అన్నాను. ఇప్పుడు ప్రోగ్రాం పోస్ట్పోన్ చేసుకున్నాను. ఇక్కడే ఉంటాను. మీకేమైనా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం ఉంటుంది, నిన్నుండమనే కదా నేను అడిగింది అంటాడు శేఖర్. "హుహుం, నేను ఉండాలని అడిగారో వెళ్ళాలని అడిగారో ఎవరికి తెలుసు అంటూ మూతి తిప్పుతూ పక్కకెళ్ళిపోయింది. రాజశేఖర్ అయోమయంగా చూశాడు తన వైపు. ఏమైంది దీనికి? ఏదో ఒకటి ఉండడానికి ఒప్పుకుంది, అదే చాలు అనుకుంటూ గెస్ట్లని రిసీవ్ చేసుకునే పనిలో పడ్డాడు శేఖర్. ఏం చెప్పావే, మా అమ్మ బయటికి వెళ్ళకుండా ఆగిపోయింది? ఏదో చెప్పాలే. ఓహో, నాకు కూడా చెప్పకూడదా? చెబితే సీక్రెట్ ఓపెన్ అయిపోతుంది బావా, చూస్తూ ఉండు.
మీ అమ్మని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తా. దెబ్బకి తలకి పట్టిన అహంకారం అంతా దిగిపోతుంది. కీర్తి అంటూ రాజశేఖర్ రావటంతో ఇద్దరూ నవ్వుతూ ఆయన వైపు చూశారు. నువ్వేం చెప్పి తనని ఆపావో తెలియదు కానీ థ్యాంక్స్ అమ్మా. బంధువుల ముందు నేను తలదించుకోవాల్సిన పరిస్థితి రాకుండా కాపాడావు అంటాడు. అయ్యో, ఇంత చిన్నదానికి థ్యాంక్స్ ఎందుకు మావయ్య? సరే, త్వరగా రెడీ అవ్వండి. అలాగే అంటూ ఇద్దరూ గదిలోకి వెళ్ళిపోయారు. కీర్తి చీర కట్టుకుని నగలు పెట్టుకుని పక్కకి తిరిగేసరికి రాజ్ తెల్ల పంచెలో దర్శనమిచ్చాడు. ఆశ్చర్యంగా నోరెళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోయింది కీర్తి. ఆ పంచెతో తిప్పలు పడుతూ బిక్కమొహం వేశాడు రాజ్. ఏంటి బావా ఈ అవతారం? అత్త ఎంత చెప్పినా వినకుండా పంచె కట్టుకోమంది. డాడ్ని కట్టమంటే రాదన్నాడు. ఏదో అలా కట్టుకున్నా కానీ ఇది ఎక్కడ జారిపోతుందో అని భయంగా ఉందే. భయపడకు, నేను కడతాలే అంటూ రాజ్ పంచె సెట్ చేస్తుంటే నీకొచ్చా అని అడిగాడు. హా, ప్రతి సంవత్సరం తాతయ్య జయంతికి అక్కడ పిల్లల్ని తయారు చేసేదాన్ని కదా అంటుంది కీర్తి. ఓ అవును కదా, మర్చిపోయాను. సరే అయిపోయింది, చూసుకో ఎంత ముద్దుగా ఉన్నావో. "హ్మ్, మాటలతో చెప్పటం కాదమ్మా, చేతుల్లో చూపించాలి." కీర్తి నవ్వుతూ రాజ్ ఫేస్ పక్కకి తిప్పి చెంపు మీద ముద్దు పెట్టింది. ఇంతేనా? ఇప్పుడు మనం పూజ చేయాలి బాబు, టైం అవుతుంది పద అంటూ రాజ్ చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళింది. ఇద్దరు కిందికి వచ్చేసరికి ఊరు నుంచి రామయ్య తాత, ఆయన భార్య ప్రశాంతి గారు, ఇంకా ఆ ఊర్లో ఉన్న కొంతమంది బంధువులు వచ్చారు. రాజశేఖర్ సంతోషంగా వాళ్ళని పలకరిస్తున్నారు. అప్పటి వరకు కూర్చొని ఉన్న ఛాయ ప్రశాంతిని చూడగానే లేచి రాజశేఖర్ పక్కకొచ్చి నిలబడింది. బంధువులంతా తనని పలకరిస్తుంటే పొడి పొడిగా మాట్లాడుతుంది. నిజానికి తనకు అలాంటివి నచ్చవు. ఊరి మనుషులంటే మరీ చిన్న చూపు చూసేది. కానీ ఇప్పుడు ప్రశాంతి వల్ల తప్పక పలకరించాల్సి వస్తుంది. ఛాయ విషయంలో రాజశేఖర్కి రాజ్కి ఒక పక్క అనుమానంగానే ఉంది. తానేంటి అలా రిసీవ్ చేసుకోవటానికి రావటం ఏంటి అని. కానీ బంధువుల హడావిడిలో పట్టించుకోలేదు. అందరినీ పలకరిస్తూనే ప్రశాంతి దగ్గరకు వచ్చాడు శేఖర్. ప్రశాంతి అని పలకరించే లోపే ఆయన చెయ్యి పట్టుకుని ఎలా ఉన్నావు ప్రశాంతి? బానే ఉండుంటావులే, భోజనం చేసి వెళ్ళు అంటూ శేఖర్ని పక్కకి తీసుకెళ్ళిపోయింది. కీర్తి ఆవిడని గమనిస్తూ తనలో తానే నవ్వుకుంటుంది. కావేరి పూజకి ఏర్పాట్లన్నీ చేసి కీర్తి రాజుల కోసం అటుగా వస్తూ ప్రశాంతిని చూడగానే సంతోషంగా దగ్గరికి వెళ్ళి హత్తుకుంది. ఎలా ఉన్నావు ప్రశాంతి? బాగున్నానమ్మాయి గారు, మీరెలా ఉన్నారు? నేను నీ ఫ్రెండ్ని. అమ్మాయి గారేంటి కావేరి అని పిలు. మీరు చనువివ్వటం మీ గొప్పతనం, దాన్ని నేను అలసిగా తీసుకోలేను అంటుంది. సరేలే, ఫంక్షన్ అయ్యాక మాట్లాడుకుందాం అంటూ తన చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళింది. బంధువుల సమక్షంలోనే కీర్తికి నల్లపూసలు మార్పించి రాజ్తో మరల తన మెడలో వేయించారు. జంట చూడముచ్చటగా ఉందంటూ అందరూ మెచ్చుకుంటుంటే కావేరి ఇద్దరిని చూసి మురిసిపోయింది. రాకేష్ మాత్రం ఎంత చెప్పినా అక్కడికి రావటానికి ఒప్పుకోలేదు. అదే తనకి వెలితిగా ఉంది. పెద్దలంతా రాజ్ కీర్తిలని ఆశీర్వదించారు. భోజనాలయ్యాక అందరూ కూర్చొని కబుర్లలో పడ్డారు. అప్పటి వరకు ఫంక్షన్ ఏర్పాట్లలో బిజీగా ఉన్న శేఖర్ అలసటతో ఒక చోట కూర్చున్నాడు. అది గమనించిన ప్రశాంతి వాటర్ బాటిల్ తీసుకొని ఆయన దగ్గరికి వచ్చింది. చాలా అలసటగా కనిపిస్తున్నారు, వాటర్ తీసుకోండి అంటుంది. థ్యాంక్స్ ప్రశాంతి అంటూ తన చేతిలో వాటర్ బాటిల్ తీసుకొని తాగాడు. చూస్తుంటే మీరు భోజనం చేసినట్లేదు అంటుంది. చాలా రోజుల తర్వాత ఊరి వాళ్ళందరూ వచ్చారు కదా, నాన్నగారు ఉండుంటే ఎంత సంతోషపడేవారో. నిజమే, పెద్దయ్య గారికి ఇలా అందరూ కలిసి ఉండటం అంటే చాలా ఇష్టం. ఉండండి, మీకు భోజనం పెట్టడానికి ఛాయగారిని పిలుస్తాను. శేఖర్ విరక్తిగా నవ్వేసరికి ఏమైంది బాబుగారు అని అడిగింది. తనకి నా అలసట ఆకలి తెలుసుకునేంత తీరిక ఉండదులే, నేనెళ్ళి తింటాను అంటాడు. నేను వడ్డిస్తాను రండి అంటూ ఆయనతో పాటే వెళ్ళింది. కీర్తి వాళ్ళిద్దరినీ గమనిస్తూనే ఉంది. అత్త ఎక్కడా అనుకుంటూ చుట్టూ చూసింది. ఒకచోట తన క్లబ్ మెంబర్స్తో కలిసి ముచ్చట్లాడుతూ కనిపించింది. ఈవిడకి వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్ మొగుడి మీద లేదు. ఈవిడ గారు మెక్కి పాపం మామయ్య గారు తిన్నారో లేదో అని కూడా చూడకుండా ముచ్చట్లు పెట్టింది చూడు అని తిట్టుకుంటూ ఆవిడ పక్కకి వెళ్ళి నిలబడింది. ఛాయ తన వైపు రెక్లెస్గా చూసి మొహం తిప్పుకునేసరికి నీకిలా కాదు, చెప్తానుండు అనుకుంటూ అమ్మా ప్రశాంత్ ఆంటీ ఎక్కడా కనిపించటం లేదు, మామయ్య కూడా లేడు, ఒకసారి చూడు అని చెప్పేసరికి ఛాయ గుండెల్లో గుదిబంట పడింది. కంగారుగా చుట్టూ చూసింది. ఎక్కడా వాళ్ళ ఆచూకీ తెలియలేదు. ఇక్కడే ఎక్కడో ఉంటారులే కీర్తి,
అల్లుడు భోజనం చేశాడా అని అడిగింది కావేరి. హా, చేశాడమ్మా అంటూ పక్కకి చూసేసరికి ఛాయ వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తుంది. కీర్తి తనలో తానే నవ్వుకుంటూ అమ్మా ఇప్పుడే వస్తాను అంటూ ఛాయని అనుసరించింది. బంధువులంతా ఎవరి గొడవలో వాళ్ళున్నారు. అక్కడెక్కడ వాళ్ళు కనిపించకపోయేసరికి టెన్షన్ పడుతూ పక్కకి తిరిగిన ఛాయకి కీర్తి ఎదురుపడింది. ఏంటత్తా, మామయ్య కోసం వెతుకుతున్నావా? అవును. ఎక్కడున్నాడో తెలుసా? నాకెందుకు తెలీదు? తెలుసు. ఇంతకు ప్రశాంతి గారితో కలిసి అలా అలా ఏయ్, ఎలా వెళ్ళారో చెప్పవే ముందు. మీరలా కసురుకుంటే నేను చెప్పను పోండి అంటూ కీర్తి అలక మొహం పెట్టేసరికి పళ్ళు బిగిస్తూ అరచేతులు బిగపట్టింది. ఆ, సరే, నెమ్మదిగానే అడుగుతున్నాను. చెప్పు, ఎక్కడున్నారు వాళ్ళు? అదిగో ఇంకా అరుస్తున్నట్టే ఉంది. రిక్వెస్టింగ్గా అడిగితే చెప్తా. ఏ పోవే, నేనే ఎత్తుక్కుంటాను అంటూ పక్కకి వెళ్ళబోతుంటే కీర్తి ఆవిడ భుజాలు పట్టుకుని ఆపింది. ఓకే ఓకే చెప్తానులేండి. మామయ్య గారు భోజనం చేయలేదని ఆవిడ తీసుకెళ్లి భోజనం వడ్డిస్తున్నారు అని కీర్తి చెప్పడంతో భోజనాలు పెట్టిన ప్లేస్కి వచ్చి చూసింది ఛాయ. అప్పుడే రాజశేఖర్కి పొలమారడంతో తల మీద తడుతూ మంచినీళ్లు తాగించింది ప్రశాంతి. ఆ దృశ్యం చూసిన ఛాయ కోపంతో రగిలిపోతూ ముందుకొచ్చి ప్రశాంతి చెంప పగలగొట్టింది. ఛాయ అంటూ కోపంగా అరిచాడు రాజశేఖర్. ఏంటి అరుస్తున్నారు? మీరు చేసే పనులు నాకు తెలియవనుకుంటున్నారా? ఆయన నీకు నా మొగుడితో ఏం పనే? ఆయన్ని బుట్టలో వేసుకుందామని చూస్తున్నావా? ఛాయా! బాబుగారు వద్దు. నా వల్ల మీరు గొడవ పడటం నాకు ఇష్టం లేదు. నేనేమీ ఆయన పక్కన స్థానం కోరుకోవటం లేదండి. ఒక పని మనిషిలాగే భోజనం వడ్డించాను అంతే అంటుంది ప్రశాంతి. ఓహో, పొలం అయితే అందరికీ ఇలాగే నీళ్లు కూడా తాగిస్తావన్నమాట. మీలాంటి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారులే. ఛాయా, ఇక చాలా ఆపు. మొగుడు తిన్నాడో లేదో అన్న ధ్యాసైనా ఉందా నీకు? తను నా ఆకలి తెలుసుకొని భోజనం పెట్టింది. దాంట్లో తప్పేంటి? మీకంత ఆకలిగా ఉంటే నన్ను పిలవచ్చు కదా. ఇలా అడ్డమైన వాళ్ళతో పెట్టించుకుంటారా అంటుంది ఛాయ. నువ్వెప్పుడు ఇవన్నీ చేశావని ఇప్పుడు కొత్తగా పిలిచి భోజనం పెట్టమని అడగమంటావు? కనీసం ఆఫీస్లో అలసిపోయి వచ్చిన భర్తకి ఎప్పుడైనా గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చావా? కీర్తిని చూసి నేర్చుకో. ఆఫీస్లో ఎంత పని చేసినా, రాజు ఏ పని చేయకపోయినా కూడా ఇంటికి చేరాక భార్యగా తను వాడికి చేయాల్సినవన్నీ చేసి పెడుతుంది. చిన్న పిల్లైనా తనకున్న సంస్కారం, బాధ్యత నీకు లేకుండా పోయింది. అంతా నా తలరాత. ప్రశాంతి, సారీ, ఏమీ అనుకోకు అని చేయి కడుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రశాంతి కూడా బాధగా పక్కకెళ్ళిపోయింది. ఛాయ కోపంతో రగిలిపోతుంటే కీర్తి చాటుగా చూస్తూ నిలబడింది. ప్రశాంతి గారు వడ్డించటం చూసి నేను వడ్డిస్తానులే అని ఆవిడ్ని పంపించేసి ఈవిడ వడ్డిస్తుంది అనుకుంటే ఇలా చేసిందేంటి? ఈ అత్తకి కొంచెం కూడా సెన్స్ లేదు. పాపం ప్రశాంతి గారు ఎంత అవమానంగా ఫీల్ అయ్యారో. సారీ చెప్పాలి అనుకుని ప్రశాంతి దగ్గరికి వచ్చింది కీర్తి. ఆవిడ నవ్వుతూ కూర్చో అమ్మా అని ప్రేమగా పలకరించేసరికి సారీ ఆంటీ అంటూ పక్కనే కూర్చుంది. అరే, నువ్వెందుకమ్మా సారీ చెప్తున్నావు? అంటే మీరు మామయ్య గారికి భోజనం వడ్డిస్తున్నారని అత్తయ్యతో నేనే చెప్పాను. ఆవిడ మీతో అలా ప్రవర్తిస్తారని ఊహించలేదు. పర్వాలేదు, అందులో నీ తప్పేం లేదు. నువ్వేం ఫీల్ అవ్వకు అంటుంది ప్రశాంతి. మీ మనసు మంచిదాంటీ. అవును, మీరు అమ్మ కలిసి చదువుకున్నారంట కదా? అవును. మీ తాతయ్య గారు నన్ను కూడా అమ్మాయి గారితో కలిసి చదువుకునేలా చేశారు. ఆయన వల్ల ఇప్పుడు నేను మంచి పొజిషన్లో ఉండగలిగాను. మరి మీరు పెళ్ళెందుకు చేసుకోలేదా ఆంటీ అని కీర్తి అడిగేసరికి ఆవిడ సైలెంట్గా ఉండిపోయారు. సారీ ఆంటీ, అడగకూడని విషయం అడిగినట్టున్నాను. సరే వదిలేయండి. మీ కాలేజ్ విషయాలు చెప్పండి. అమ్మ మీరు బాగా అల్లరి చేసేవారా అంటూ మాట కలిపేసరికి ఆ రోజులు గుర్తు చేసుకుంటూ కీర్తితో సంతోషంగా మాట్లాడుతున్నారు. అటుగా వెళ్తున్న ఛాయ వాళ్ళని చూసి ఆగిపోయింది. ఇది నిజంగానే నా కాపురంలోకి ప్రశాంతిని తీసుకొచ్చి పెట్టేలా ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ కోపంగా వాళ్ళని చూస్తూ నిలబడింది ఛాయ. అవకాశం కోసం ఎదురు చూస్తున్న డిసౌజా ఛాయ పక్కకి చేరాడు. ఏంటి చెల్లాయ్, మా కీర్తితో బాగా ఇబ్బంది పడుతున్నట్టున్నావే? నిన్ను చూస్తుంటే జాలిస్తుంది చెల్లాయ్. ఇన్ని రోజులు మహారాణిలా బ్రతికావు. ఇప్పటి నుంచి నీకు అన్ని కష్టాలే అనిపిస్తుంది. ఎవరొచ్చినా నన్నేం పీకలేరు. ఈ ఛాయాదేవి ఎప్పటికీ క్వీనే అంటూ పొగరిగా సమాధానమిచ్చి వెళ్ళిపోయింది ఛాయ. దీనికి మామూలు తలపొగరు కాదు. ఈ ఫంక్షన్ని ఎలా అయినా డిస్టర్బ్ చేయాలి అనుకుంటూ పెద్దలందరూ కూర్చున్న ప్లేస్కి వచ్చాడు డిసౌజా. ఏమ్మా కావేరి, మా తమ్ముడు గురించి ఏమైనా తెలిసిందా లేదా
అని అందరికీ వినిపించేలా గట్టిగా అడిగాడు. కావేరి మౌనంగా తలదించుకునేసరికి, నేను వాడికి చెబుతూనే ఉన్నాను. నా మాట వినకుండా, నీ మాట వినకుండా, ఎవరికీ కాకుండా ఎక్కడికి పోయాడు? వాడేమయ్యాడో అన్న ఆలోచన లేకుండా కూతురు పెళ్ళి, ఫంక్షన్లు అంటూ సరదాలు బానే తీర్చుకుంటున్నావే. ఏంటయ్యా ఆ మాటలు? ఆ అమ్మాయి బాధపడదు? నా బాధ మీ ఎవరికీ అర్థం కావటం లేదా? 20 ఏళ్ళవుతుంది నా తమ్ముడు వెళ్ళిపోయి. ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో కూడా తెలీదు. ప్రేమించి పెళ్లి చేసుకుంటే సరిపోతుందా? ఆ బంధానికి విలువివ్వాలి కదా. ఇన్నేళ్ళైనా వాడు తిరిగి రాలేదు. ఈవిడ గారికి ఇదే బాగుంది అన్నట్టు వాడిని వెతకటమే మానేసింది. వాడేమయ్యాడు అన్న బాధ వాడన్నయ్యగా నాకుంటుంది కదా. పెద్దలు, మీరే న్యాయం చెప్పండి. మా తమ్ముడే ఉండుంటే ఈరోజు కూతురికి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఎంత బాగా జరిపించేవాడు. అందరూ ఉన్నారు. తనకి తండ్రి లేడు అనే బాధ ఒక వెలితిగానే ఉండిపోతుంది కదా. అదే నా బాధ అంటాడు డిసౌజా. అంత బాధ ఉంటే మీరెందుకు మీ తమ్ముడిని వెతకటం లేదు డిసౌజా గారు అంటూ ముందుకొచ్చాడు రాజ్. నేను వెతకలేదని ఎవరు చెప్పారు? చాలా వెతికించాను. అచ్చా, మరెక్కడా మీ తమ్ముడు? అంటే వెతికించాను, కానీ వాడి ఆచూకీ తెలియలేదు కదా. మీకు తెలియని ఆయన ఆచూకీ మా అత్తకి మాత్రం ఎలా తెలుస్తుంది చెప్పండి. అది అని నసుకుతూ ఉంటాడు డిసౌజా. నేనింకా మాట్లాడడం పూర్తవలేదు. మాట్లాడనివ్వండి. నిజంగా మీ తమ్ముడి మీద అంత ప్రేమ పొంగిపోతుంటే ఆయన మిస్ అవ్వగానే ఆయన కుటుంబాన్ని ఎందుకు వదిలేశారు? తమ్ముడు లేడే, పాప మాడది ఒంటరిగా పిల్లల్ని ఎలా పెంచుతుందో అన్న ఆలోచన లేకుండా ఇన్నేళ్ళు పట్టించుకోకుండా వదిలేసిన వారు సడన్గా ఎందుకు వాళ్ళ మీద ఇంత ప్రేమ పొంగుకొచ్చింది అంటాడు రాజ్. నిజమే, రాజుబాబు మాట్లాడింది కరెక్టే కదా. మగవాడివి, పైగా పలుకుబడున్నవాడివి. నువ్వే నీ తమ్ముడి ఆచూకీ తెలుసుకోలేకపోతే ఆ పిల్ల ఎలా తెలుసుకోగలదు చెప్పవయ్యా. బాధ్యత తీసుకోలేని వాడికి నిలదీసే హక్కు లేదు. ఫంక్షన్కి వచ్చారు, భోజనం చేసి వెళ్ళండి. అంతేకాని ఈ ఆనంద క్షణాలను చెడగొట్టాలని చూడకండి అని రాజ్ మర్యాదగా చెప్పేసరికి ఇంకా మాట్లాడితే వేరే రకంగా చెప్పేలా ఉన్నాడని అర్థమై సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డిసౌజా. బంధువులంతా రాజ్, కీర్తిలను ఆశీర్వదించి వెళ్ళిపోయారు. రామయ్య తాత, ప్రశాంతి వాళ్ళు కూడా వెళ్తామని చెప్పి బయలుదేరారు. కావేరి కూడా కీర్తికి జాగ్రత్తలు చెప్పి బయలుదేరింది. అందరూ ఒకేసారి వెళ్ళిపోవటంతో ఇల్లంతా పోసిపోయినట్టుగా అనిపించి నీరసం ఆవహించింది. రాజశేఖర్, కీర్తి, రాజ్ అక్కడే హాల్లో కూర్చున్నారు. ఇంతకుముందు ఇంట్లో ఏదైనా పార్టీ జరిగితే అస్సలుండబుద్దయ్యేది కాదు. కానీ ఈరోజు అందరూ వెళ్ళిపోతుంటే ఏదో పోగొట్టుకుంటున్నట్టు ఉంది డాడ్ అంటాడు రాజ్. నిజమే, మీ తాతయ్య ఉన్నప్పుడు రోజూ ఇలానే సందడిగా ఉండేది మనిల్లు. ఆయనతో పాటే ఆ సందడంతా పోయింది. మళ్ళీ ఇన్నేళ్లకి కీర్తి వస్తూ వస్తూ ఆ సందడిని కూడా తీసుకొచ్చినట్టుగా ఉంది అంటాడు శేఖర్. ఉంటుంది అంటూ ఛాయ అక్కడికి వచ్చేసరికి ముగ్గురు తన వైపు చూశారు. దాంతోపాటు దాని దరిద్రాన్నంతా తెచ్చి మన నెత్తిన పెడుతుంటే పొగుడుతున్నావా? మనమేంటి, మన రేంజ్ ఏంటి? ఆ అలగా జనం అంతా వచ్చి వెళ్తుంటే అంతా మన గురించి ఎంత చీపుగా మానుకుంటారు. ఛాయా, మీరేం మాట్లాడకండి. అంతా మీరిచ్చిన అలసే. నాకిక్కడ ఉండాలంటేనే కంపరం పుడుతుంది అంటుంది ఛాయ. అంత కంపరంగా ఉంటే మా మామయ్యకి డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోండి అత్తయ్యా. అంత కష్టంగా ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి? మీకు స్వాతంత్రం ఉంది, పుట్టిల్లుంది, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదా అంటుంది కీర్తి. కీర్తి మాటలకి రాజశేఖర్ కంగారుగా చూశాడు. ఆయన ఏదో అనబోతుండగా రాజ్ ఆయన చెయ్యి పట్టుకుని కళ్ళతోనే సర్ది చెప్పటంతో సైలెంట్గా ఉండిపోయాడు. నేనెందుకు వెళ్తానే, ఇది నా ఇల్లు, పోతే నువ్వే పోవాలి అంటుంది ఛాయ. నేనెందుకు వెళ్తానత్తా? నాకు మీలా కంప్లైంట్స్ ఏమీ లేవు. చావో బ్రతుకో అది నా అత్తింట్లోనే. మీలా మాటి మాటికి పుట్టింటికి పోయి కూర్చునే రకాన్ని కాదులే అంటుంది కీర్తి. నీతో మాట్లాడడం వేస్ట్. శేఖర్, ఇంకోసారి ఈ నాన్సెన్స్ అంతా పెడితే నేను ఊరుకోను అంటుంది. జరిగింది శుభకార్యం, దాన్ని నాన్సెన్స్ అని ఎవరూ అనరు, మీరు తప్ప. నేను నా భర్తతో మాట్లాడుతున్నాను, మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు? మాట్లాడేది నా గురించి కాబట్టి నాకు మాట్లాడే హక్కు ఉంది. ఏమంటావు బావా? నువ్వేదంటే అదే కరెక్ట్ బంగారం అంటాడు రాజ్. అదిగో మా ఆయన కరెక్ట్ అన్నాడు అంటే నేనేం తప్పుగా మాట్లాడలేదు అంటుంది కీర్తి. ఛాయ కోపంగా రాజ్ వైపు చూసేసరికి కళ్ళు చిట్లిస్తూ తల తిప్పుకున్నాడు. సిగ్గులేదు? నీ పెళ్ళం తానా అంటే తందానా అంటావా? దాని చెంప పగలగొట్టి బుద్ధి చెప్పటం రాదురా నీకు అంటుంది ఛాయ.
నాకు లేని ధైర్యం వాడికెక్కడి నుంచి వస్తుందిలే ఛాయా అని రాజశేఖర్ అనేసరికి కీర్తి ముందు తనని చులకన చేస్తున్నారనే భావన తట్టుకోలేక ఉడుక్కుంటూ గదిలోకి వెళ్ళిపోయింది. కీర్తి కూడా గదిలోకి వెళ్ళిపోయేసరికి తండ్రి కొడుకులిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. "హుమ్, ఈ అత్తాకోడళ్ళ దెబ్బకి మనం ఏమైపోతామో అని భయంగా ఉందిరా." "నిజమే డాడ్, నాకు ఇప్పుడిప్పుడే ఆ భయం మొదలైంది. ఏం చేస్తాం, సాధ్యమైనంత వరకు మనం ఆ గొడవలో తలదూర్చకుండా ఉంటేనే బెటర్. నేను బయటికి వెళ్తున్నా, కాసేపు ఆగొస్తాను" అంటూ రాజశేఖర్ బయటికి వెళ్తుంటే, "ఆగండి డాడ్, నేను వస్తాను" అంటూ వెనకే పరిగెత్తాడు రాజ్. రాజశేఖర్ వెనకే రాజ్ కూడా రావటంతో ఇద్దరూ దగ్గరలో ఉన్న పార్కుకొచ్చి కూర్చున్నారు. ఆ పక్కనే ఒక అతను తన భార్యతో ఫోన్ మాట్లాడటం వీళ్ళ చెవిన పడింది. అతని మాటలను బట్టి వాళ్ళకు కూడా సేమ్ ప్రాబ్లం అని అర్థమై ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుకుంటారు. "డాడ్, ఐస్ క్రీమ్ తిందామా?" "సరే ఉండు, తీసుకొస్తాను" అంటూ పక్కనే ఉన్న షాప్కెళ్ళి 2 ఐస్ క్రీమ్స్ తెచ్చాడు శేఖర్. ఇద్దరూ కూర్చుని తింటూ పక్కన ఆడుతున్న పిల్లల్ని చూస్తున్నారు. వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళని ఆడిస్తుంటే రాజ్కి అతని చిన్నతనం గుర్తొచ్చింది. "చిన్నప్పుడు నాకు కూడా ఇలానే మీతో ఆడుకోవాలని ఉండేది డాడ్. కానీ మీ బిజీ లైఫ్ వల్ల నాకు అవకాశం రాలేదు" అని రాజ్ అనేసరికి అతని వైపు చూశాడు శేఖర్. పిల్లలందరూ వాళ్ళ పేరెంట్స్తో ఆడుకుంటుంటే నేను మాత్రం ఒంటరిగా కూర్చుని చూసేవాడిని. శేఖర్ జాలిగా చూస్తూ రాజ్ చేతిని పట్టుకున్నాడు. "సారీరా, మీ తాతయ్య చనిపోయిన తర్వాత బిజినెస్ చాలా లాస్ అయింది. దాన్ని నిలబెట్టాలనే ఆరాటంలో నీ చిన్ని చిన్ని సరదాలు కూడా తీర్చలేకపోయాను. మీ అమ్మ నిన్ను చూసుకుంటుందిలే అనుకున్నాను. కానీ తన లోకం తనది. భార్యగా ఏ విషయంలోనూ నాకు తోడుగా నిలవలేదు. కనీసం ఇంటి బాధ్యతలైనా చక్కబెడుతుంది అనుకుంటే అది లేదు. నీ బాల్యం మొత్తం చీకట్లోనే గడిచిపోయిందని నాకు తెలుసు. నన్ను క్షమించరా. మిమ్మల్ని చూసిన తర్వాతే నాకు ఆ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ పోయింది. నాకు మిమ్మల్ని దూరం చేసే ఆ పనిలో చచ్చినా నేను కూరుకుపోకూడదని మన బిజినెస్ వ్యవహారాలన్నింటికీ దూరంగా ఉంటూ వచ్చాను. నా తర్వాత నా పిల్లలకి అలాంటి పరిస్థితి రాకూడదు కదా" అంటాడు రాజ్. రాజ్, "ఇట్స్ ఓకే డాడ్, నాకు మీ మీద కంప్లైంట్స్ ఏమీ లేవు. మీరివ్వలేని ఆ ప్రేమ, సంతోషం కీర్తి వచ్చిన తర్వాత ఫుల్ఫిల్ అయినట్టు అనిపించింది. అమ్మలా లాలిస్తుంది, తప్పు చేస్తే తండ్రిలా దండిస్తుంది, భార్యగా నా గౌరవాన్ని కాపాడుతుంది. చిన్నప్పుడు నేను కోల్పోయిన అన్ని సరదాలు తనలోనే వెతుక్కున్నాను. నాకు అర్థమైంది రాజ్, తనతో నువ్వు సంతోషంగా ఉంటావని తెలుసు. కానీ ఒక అనాథని ఈ ఇంటి కోడలిగా చేయటం నాకు ఇష్టం లేక తనని నీకు దూరం చేయాలని చూశాం. కానీ విచిత్రం చూసావా, తనే నా మేడకోడలై నా ఇంటికి కోడలిగా వచ్చింది. నాకొక్కటే భయం ఉండేదిరా. కీర్తి ఇంటికి వస్తే మీ అమ్మ తనని నానా మాటలంటూ ఇబ్బంది పెడుతుందని భయపడ్డాను. కానీ నా కోడలు అసాధ్యురాలు. ఎవరూ నెగ్గలేని మీ అమ్మ నోటిని ఒకే ఒక్క మాటతో మోయిస్తుంది." రాజ్ నవ్వుతూ ఆయన వైపు చూశాడు. "ఇంకా మీరేమనుకుంటారో అని ఆగుతుంది డాడ్, లేదంటే అమ్మకి చుక్కలు చూపించేది." "నేనేమి అనుకోను, తనకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేయి" అంటాడు శేఖర్. "ఏంటి డాడ్, మామ్ని దాని చేతుల్లో పెట్టి నలిపేస్తారా ఏంటి?" రాజశేఖర్ నవ్వుతూ రాజ్ భుజం మీద చేయి వేశారు. "మీ అమ్మంటే నాకు చాలా ఇష్టం రా. ఆ ఇష్టంతోనే తనని ఏమీ అనలేకపోయేవాడిని. కానీ దాన్ని తను అలసుగా తీసుకొని మా అమ్మా నాన్నల్ని కూడా లెక్క చేసేది కాదు. తానే మారుతుందిలే అనుకున్నాను, మారలేదు. నాకు ఒకే ఒక కోరికుంది. మీ అమ్మ క్లబ్బులు, పార్టీలు అంటూ తిరగటం మానేసి ఇంటి పట్టునే ఉంటూ ఇంటి బాధ్యతలు సక్రమంగా నెరవేర్చాలని. ఆ కోరిక తీరుతుందన్న ఆశ లేదు. కనీసం ఒక పూటైనా తన చేతులతో వండి నాకు ప్రేమగా వడ్డిస్తుంటే చూడాలని నా ఆశ. ఇదైనా తీరుతుందో లేదో" అంటాడు శేఖర్. డౌటే డాడ్. అది సరే, మీరు మామ్ని మొదటిసారి ఎక్కడ కలిశారు?" "యూఎస్లో. నా స్టడీస్ కోసం మీ తాతయ్య నన్ను అక్కడికి పంపించారు. అక్కడే తను పరిచయం అయింది. స్టడీస్ కంప్లీట్ అయ్యాక మా నాన్నతో మా పెళ్లి గురించి మాట్లాడి కబుర్ చేస్తానని చెప్పి వచ్చేసాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, నాన్న ప్రశాంత్ని నాకిచ్చి పెళ్లి చేయాలని తాంబూలాలు కూడా తీసుకున్నారని. నేను ఒప్పుకుంటానన్న నమ్మకంతో నాన్న తాంబూలాలు తీసుకున్నాడు. తీరా నేను నా ప్రేమ విషయం చెప్పేసరికి చాలా అప్సెట్ అయ్యారు. అప్పుడు ప్రశాంతే వాళ్ళకి సర్ది చెప్పి మా పెళ్ళికి నాన్నను ఒప్పించింది. అలా మా పెళ్లి జరిగింది." "ఓ, మరి ప్రశాంతి గారు ఎందుకు పెళ్లి చేసుకోలేదు?" "ఏమోరా, నేను చాలాసార్లు అడిగాను." నవ్వి ఊరుకునేది. నాన్న కూడా తనకి పెళ్లి చేయాలని చాలా ప్రయత్నం చేశారు. కానీ తను ఒప్పుకోలేదు. "అవునా" అంటాడు రాజ్. తనని పెళ్లికి ఒప్పిద్దామని ట్రై చేస్తే మీ అమ్మ అనుమానంతో తనతో మాట్లాడనిచ్చేది కాదు.
పాపం రామయ్య చాలా బాధపడేవాడు. ఐ సీ అంటాడు రాజ్. మనం వచ్చి చాలాసేపయింది. మన ఇంట్లో కుంపటి కూడా ఆరిపోయి ఉంటుంది. పద వెళ్దాం. అప్పుడేనా డాడ్, మళ్ళీ మనం ఇలా కలిసి రాగలమో లేదో. ఫస్ట్ టైం ఇద్దరం బయటకు వచ్చాం. కాసేపు ఉందాం డాడ్. సరే నీ ఇష్టం అంటూ అక్కడే కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు. ఇంట్లో కీర్తి వంటకి అన్ని సిద్ధం చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉండగా ఛాయ ఫోన్ మాట్లాడుతూ గది నుంచి బయటకు వచ్చింది. పార్టీ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను కదా, రేపు ఈవినింగ్ మీరు ఇక్కడికి వచ్చేయండి చాలు. హా, ఓకే బాయ్ అంటూ ఫోన్ కట్ చేసి అంజీ అని పిలిచింది. అంజీ లోపలికి వచ్చాడు. చెప్పండి మేడం. రేపు ఇంట్లో కిట్టి పార్టీ చేస్తున్నాను. పైన ఫంక్షన్ హాల్ రెడీ చేయి. అలాగే మేడం. అంజీ, ఇంకో విషయం. నా ఫ్రెండ్స్ అంతా హై క్లాస్ సొసైటీకి చెందిన వాళ్ళు. వాళ్ళు వచ్చి వెళ్ళే వరకు తనని గది నుంచి బయటికి రావద్దని చెప్పు. అవసరమైతే భోజనం గదిలోకి పంపించేయి అంటూ కీర్తి వైపు చూస్తూ చెప్పేసరికి కీర్తి ముందుకొచ్చింది. అత్తయ్య, ఇంట్లో ఇలాంటి పార్టీలు పెట్టడం అవసరమా? అదేదో మీరు బయటే చేసుకోవచ్చుగా అంటుంది. ఏయ్, ఎక్కడ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వేంటి నాకు చెప్పేది? పోయి పని చూసుకో అంటూ విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మీకు మామూలుగా చెబితే ఎక్కదు. రానివ్వండి, ఏం చేయాలో నాకు బాగా తెలుసు అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది కీర్తి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.